అభ్యర్థులతో బంతి ఆట. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అటు ఇటు. గాల్లో మంత్రి అమర్నాథ్ టికెట్, ఆయన స్థానం మలసాల భరత్కి. తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఉషా, వేణులకు వేరే స్థానాలు. ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎంపీలు భరత్, మాధవి, రంగయ్య, గీత. లోక్సభ అభ్యర్థులుగా భాగ్యలక్ష్మి, శంకర్ నారాయణ. చంద్రబాబు నాయుడు గారు చేస్తే అభ్యర్థుల మార్పులు అన్నటువంటిది లోక కళ్యాణం కోసం. జగన్మోహన్ రెడ్డి చూస్తే బంతి ఆట. కేసినేని నాని ప్లేస్లో కేసినేని చిన్నిని తీసుకొచ్చి, లేకపోతే విజయవాడ వెస్ట్లో అటుపక్క నాగుల మీద వీళ్ళందరూ గొడవ చేస్తుంటే ఇంకోవైపున వేరే వాళ్ళని తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండటం. లేకపోతే జగ్గంపేటలో మొన్న ఏం మాట్లాడారు జ్యోతుల్ నెహ్రూ. ఇట్లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పులే కాదు, తెలుగుదేశం పార్టీలో ఇప్పటికి కొన్ని మార్పులు చేశారు, ఇంకా మార్పులు చేయబోతున్నారు కూడా. ఎక్కడ ఎందుకు మన నంద్యాలలో ఫరూక్ని తీసుకురాలి, అంతకుముందు ఉన్నటువంటి అభ్యర్థిని తీసేసి భూమా వాళ్ళకి సంబంధించినటువంటి అభ్యర్థిని తీసేసి. కానీ అవి బంతి ఆట కాదు, అది లోక కళ్యాణం కోసం. అదే జగన్ మారిస్తే కనుక లోక వినాశనం, లేకపోతే కనుక అభ్యర్థులతో బంతి ఆట ఆడేస్తున్నారు. బాబు ఏం చేసిన శృంగారం, జగన్ ఏం చేసిన విచారం అని రాసుకొచ్చేటటువంటి వార్తల వ్యవహార శైలికి సజీవ సాక్ష్యం.